నా అమ్మగారు అయ్యగారు కూడా వందనాలు. వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ చిన్న సమయాన్ని బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతలు. చెప్పేంత అర్హత కానీ జ్ఞానం కానీ లేదు, కానీ దేవుడు ఇచ్చిన సమయాన్ని, దేవుడు ఇచ్చిన ప్రేరేపణని కాదనుకొని వెళ్ళొద్దని సరే చెప్తాను అని అమ్మగారు అయ్యగారు అడిగినప్పుడు సరే అన్నాను. ఇందాక రిబిక 2 కాసులు వేసిన విధురాల గురించి బోధించింది కదా. ఇప్పుడు నేను 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము సారేపతు అనే ఒక విధురాల గురించి నేను చెప్పాలని ధ్యానించాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా తండ్రి, ఎన్నికలై నన్ను ఎన్నుకొని ప్రభువా నీ వాక్యం బోధించటకు ప్రభువా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మట్టిదాన్ని ప్రభువా, ఏ మంచితనం లేనిదాన్ని ప్రభువా తండ్రి, నన్ను క్షమించి నా విధేయతను నా పాపమును మన్నించి క్షమించి ప్రభువా ఈ వాక్యం నీ బోధించటకు ప్రభావ నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ నిలబడింది నేను కాదు కానీ ప్రభావ మీరు నాలో ఉండి ప్రభావ నోటికి మీరు దూరంగా ఉండి ప్రభావ నేను ఏది మాట్లాడగలను ప్రభావ మీ వాక్యంలో ఏది ఉంది అది మాత్రం మీరు చెప్పటకు నాకు సహాయం దయచేయమని ప్రభావ మీ జ్ఞానంతో ప్రభావ మంచి తలాంతులకు దయచేసి నేను మాట్లాడటకు నాకు సహాయం దయచేయమని తండ్రి. వినే వీళ్ళందరికీ కూడా మంచి మనసును జ్ఞానం అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము చదువుతా. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పోయి అచట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవి ఎద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే కానీ అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఈ ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకే వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇంటికి తీసుకుని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమును చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. 16వ వచనం వరకు. ఆమేన్. ఇక్కడ యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అనే ఊరికి పొమ్మని యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏలియాకు సెలవిచ్చిందన్నమాట. అంటే అంతకు ముందుకు ఏలియా ఎక్కడ ఉండేవాడంటే ఇక్కడ ఒక వాగు ఉంటుందంటే కెరీతు వాగు దగ్గర ఉండేవాడు అన్నమాట. అయితే కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకి ఉదయము సాయంత్రము రొట్టె ముక్క మాంసము కాకి ద్వారా పంపిస్తూ ఆయనను పోషిస్తూ
ఏలియాకు. అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కేరీతు వాగు పక్కన తను జీవిస్తూ ఉంటాడు. అయితే జీవిస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత కేరీతు వాగు అనేది కొంచెము ఎండిపోకుండా వస్తుందన్నమాట. అయితే అప్పుడు ఆ విషయము దేవుడికి తెలుసు కదా. అయితే ఏలియాకు ప్రత్యక్షమై మరలా ఒకసారి వాగు ఎండిపోతుంది కదా, అంటే సారెపతు విధురాలి గురించి కూడా దేవుడికి తెలుసు. అంతటా ఉన్నవాడు ఆయన అన్నీ చూస్తున్నవాడు కాబట్టి సారెపతు విధురాలు అక్కడ కష్టం అనుభవిస్తున్నది, తను బాధపడుతున్న విషయం కూడా తనకి తెలుసు దేవుడికి. అయితే అక్కడ వాగు ఎండిపోతున్న క్రమంలో నువ్వు వెళ్ళి సీదోను పట్టణం దగ్గర సారెపతునకు ఊరు ఉంటుంది, నువ్వు అక్కడికి వెళ్ళు, ఒక విధవరాలికి నేను సెలవిచ్చిన, తను నిన్ను పోషిస్తుంది అని చెప్తాడనమాట దేవుడు ఏలియాకు. చెప్పినప్పుడు ఏలియా దేవుడి మాట వింటాడంటే, ఇన్ని రోజులు ప్రభా నేను ఇక్కడ కెరీతు వాగి దగ్గర నువ్వు ఉండమన్నావు కదా, నన్ను పోషించావు కదా, నేను మళ్ళీ ఇప్పుడు ఒక విధవరాల దగ్గరికి నేను ఎట్లా వెళ్ళాలి అని దేవునికి ఏలియా క్వశ్చన్ వేయలేదు. ఏమి చెప్తే అది ఇక్కడ ఏలియా చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు చేస్తాడన్న విశ్వాసము, పోషిస్తాడనే విశ్వాసము ఇక్కడ ఏలియా గ్రహించుండు. కానీ నేను ఇక్కడ బాగా ఎండిపోతుందని కానీ, నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది కానీ, తర్వాత నా భవిష్యత్తు ఏమైపోతుందో కానీ ఇక్కడ ఏలియా అవేమీ చూడడం లేదు. కానీ దేవుడు చెప్పిన మాట వింటాడు. నువ్వు వెళ్ళమని చెప్పగానే తను వెళ్ళాడంటే యెహోవా ఏమి చెప్తే అది మనము చేయాలి. వెళ్ళమంటే వెళ్ళాలి, మనము ఎక్కడికైనా పొమ్మంటే పోవాలి, దేవుడు ఉండమంటే ఉండాలి. కాబట్టి ఏలియా దేవుడు చెప్పిన మాట ఖచ్చితంగా వినేవాడు అన్నమాట. కెరీతు వాగు దగ్గర ఉండమన్నప్పుడు ఉన్నాడు, అది వెళ్ళిపోతున్నప్పుడు సారెపతు విధురాల దగ్గరికి పంపిస్తానన్నప్పుడు వెళ్ళమన్నప్పుడు వెళ్తా ఉండు. అయితే అక్కడ వెళ్తున్నప్పుడు అష్ట ఉండుము, నిన్ను పోషించుటకు ఆ చెట్టునున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చుతుంది అని చెప్తాడు. అయితే ఏలియా అనుకోలేదు, ఏమనంటే నన్ను విధవరాల దగ్గర పంపిస్తున్నావు కదా ప్రభువా, నేను ఆ విధవరాలను పోషిస్తుందా, ఆమె దగ్గర ఏముంటుంది అని తను అనుకోలేదు. ఎందుకంటే దేవుడు చెప్పిండు కాబట్టి చేస్తాను అనే ఒక విశ్వాసము ఏలియాకు ఉంది. అందుకనే బలులు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము అని దేవుని గ్రంథంలో ఉంది. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట ఇక్కడ ఏలియా విని దేవుని మాటకు లోబడి వెళ్ళమన్నప్పుడు వెళ్తుండు. అక్కడ వెళ్ళేటప్పుడు అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవియకు రాగా ఒక విధవరాలు వచ్చట కట్టెలు ఏరుచుంట చూచి ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనను. అయితే ఊరు చివరికి వెళ్ళినప్పుడు ఆ గవిని యొద్ద సారెపతు విధవరాలు కట్టెలు ఏరుకుంటూ ఏలియాకు అక్కడ కనబడింది. అయితే ఏలియా అనుకున్నాడు, ఏమంటే ఈ విధవరాలు ఏమైనా అని పరీక్షించమనేసి నాకు కొంచెం నీళ్లు తీసుకురావా అని తను చెప్పినప్పుడు తీసుకురావడానికని తను వెళ్తుంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ వెళ్ళి తను రావాలంటే చాలా టైం పడుతుంది అనేసి నేను నీళ్లు తేవడానికి వెళ్ళమంటే వెళ్తేనేమో ఈమెనే సారెపతు విధవరాలు, లేదంటే కాదు అని ఇక్కడ ఏలియా అనుకున్నాడంట. అయితే వెళ్ళమని చెప్పగానే ఆమె నీళ్లు తేవడానికి వెళ్ళేటప్పుడు మరలా పిలిచి ఆమెను ఆగమని చెప్పి నాకు మరలా ఒక రొట్టె ముక్క తీసుకొని రమ్మని చెప్పినట్టు ఇక్కడ మనము చూస్తున్నాము. ఆమెను పిలిచి త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పింది. ఆమె అయితే ఆయన గ్రహిస్తాడు, ఏమనే సారెపతు విధవరాలు దేవుడు నన్ను పంపించి